రాంచీ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఇప్పుడు రెండవ వన్డేకు సిద్ధమైంది. డిసెంబర్ 3న రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో ఘనంగా పుంజుకున్న భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సిరీస్లో నిలవాలి అంటే సఫారీలు ఈ మ్యాచ్ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో పాటు బౌలర్ల సమిష్టి కృషి భారత్కు విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించాలని కేఎల్ రాహుల్ సేన భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కోసం ఇండియా తుది జట్టులో జరగబోయే మార్పులు ఏంటి, పిచ్ రిపోర్ట్ మరియు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వాతావరణం విషయానికొస్తే డిసెంబర్ 3న రాయ్పూర్లో వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవు. ఇక పిచ్ విషయానికొస్తే రాయ్పూర్ పిచ్ సాధారణంగా బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు ఆరంభంలో బౌన్స్ మరియు స్వింగ్ లభించి వారికి కొంత అనుకూలిస్తుంది. అయితే మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్ కాస్త నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ బ్యాటింగ్కు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది డిసెంబర్ నెల కాబట్టి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రెండవ ఇన్నింగ్స్లో బంతిపై గ్రిప్ దొరక్క బౌలింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. గత రికార్డుల ప్రకారం ఇక్కడ భారీ స్కోర్ల కంటే మధ్యస్థ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా నమోదయ్యాయి. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా గతంలో లాగా 260 నుండి 280 మధ్య స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడానికి మొగ్గు చూపవచ్చు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇండియా ప్లేయింగ్ 11 విషయానికొస్తే తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ మరోసారి చెలరేగితే భారత్కు తిరుగుండదు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో మరోసారి కీలకం కానున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్ కూడా సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అయితే ఈ మ్యాచ్ ఒక ఇద్దరు ఆటగాళ్లకు మాత్రం చాలా కీలకంగా మారనుంది. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు జైస్వాల్. టెస్ట్ సిరీస్లో ఆశించినంత గొప్పగా రాణించని జైస్వాల్ తొలి వన్డేలో కూడా 18 పరుగులకే అవుట్ అయ్యాడు. ఎడమ చేతివాటం బ్యాటర్గా అతను రోహిత్ శర్మకు సరైన జోడీ అనిపించుకోవాలంటే క్రీజులో నిలదొక్కుని పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడే సామర్థ్యం అతనికి ఉంది. కానీ షార్ట్ సెలెక్షన్లో ఇంకాస్త పరిణితి చూపిస్తే రాయ్పూర్ వంటి బ్యాటింగ్ పిచ్పై అతను పరుగుల వరద పారించడం ఖాయం. ఇక రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. టెక్నికల్గా ఎంతో పటిష్టంగా ఉండే రుతురాజ్ దేశవాళీ క్రికెట్లో మరియు ఇండియా ఏ తరపున పరుగుల సునామీ సృష్టించాడు. ఇండియా ఏ తరపున ఇటీవలే అతను భారీ స్కోర్లు సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో సీనియర్ జట్టుతో ఆడేటప్పుడు ఆ స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయడంలో తడబడుతున్నాడు. తొలి వన్డేలో 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కేవలం 8 పరుగులకే వెనుదిరగడం అభిమానులను నిరాశపరిచింది. మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం కోసం టీమిండియా అతని వైపే చూస్తోంది. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉండడంతో ఇది ఇద్దరికీ అద్భుతమైన అవకాశం దక్కింది. దీనిని వారు 2 చేతులా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మ్యాచ్లో ఇద్దరు యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దక్షిణాఫ్రికా జట్టులో మాత్రం కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బౌమా మరియు స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరు టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించారు. వీరి రాకతో దక్షిణాఫ్రికా బలం మరింత పెరగనుంది. సఫారీ జట్టులో మార్కో జాన్సన్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. తొలి వన్డేలో అతను ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ను భయపెట్టాడు. అలాగే మాథ్యూ బ్రిడ్జ్కే మరియు కార్బిన్ బాష్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. వీరిని త్వరగా అవుట్ చేయడం భారత బౌలర్లకు ముఖ్యం. ఈ మ్యాచ్లో కూడా ఇండియా స్పిన్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రధానంగా నమ్ముకుని దక్షిణాఫ్రికాను కట్టడి చేయాలని భావిస్తోంది. మరి ఆ ప్లాన్ ఈ వన్డేలో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మొత్తంగా ఇండియా ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్లు స్పెషలిస్ట్ బ్యాటర్లుగా, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్లుగా, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్స్గా వ్యవహరించనున్నారు. ఇక దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 విషయానికొస్తే మార్కరమ్, ర్యాన్ డికెల్టన్, టెంబా బౌమా, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ బ్రిడ్జ్కే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా వ్యవహరిస్తారు. క్వింటన్ డీకాక్ వికెట్ కీపర్గా, మార్కో జాన్సన్, కార్బిన్ బాష్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా సేవలు అందిస్తారు. నాన్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్మాన్ ఫాస్ట్ బౌలర్లుగా, కేశవ్ మహారాజ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా వ్యవహరిస్తారు. ప్రెనిలాన్ సుబ్రయన్, టోనీ డీజార్జ్ జట్టు నుండి తప్పుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. 2 జట్ల బలాబలాలు చూస్తే రెండో వన్డేలో 2 జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా కూడా అద్భుతమైన ఆటగాళ్లతో బలంగా కనపడుతోంది. మరి మీ దృష్టిలో రెండో వన్డేలో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.